పరిచారకులు దేవుని పని చేయటానికి ఒక మెట్టును ఎక్కి మేము సిద్ధంగా ఉన్నాం, మా కుటుంబాల పనే కాదు దేవుని పని కూడా మేము చేస్తామని ప్రత్యేకించుకున్నారు. వీళ్ళని ఏమంటారంటే పరిచారకులు అంటారు. ఇప్పుడు మందిరాలలో అందరూ రాకముందే వాళ్ళు వచ్చి మందిరం ఊడ్చి పట్టలేసి అందరిని చక్కగా కూర్చోబెట్టి బాతులన్నీ నీట్గా చేసి, ఏమంటే మందిరంలో ఇలా ప్రతిదీ చేసేదాన్ని మందిరం పని, దేవుని పని. ఇది ఈ దేవుని పని కొరకు వాళ్ళు కొంచెం ప్రత్యేకించుకున్నారు. ఇప్పుడు దేవుని పని చేస్తున్నారు. ఇప్పుడు దేవుని పని చేసేటప్పుడు బాత్రూముల దగ్గర పిల్లలు ఏమంటారు, వాళ్ళు వెళ్తారు, పాసు పోస్తారు, అవసరమైతే 2 కూడా పోస్తారు. నీళ్ళు బయటని తెలీదు, ఒకవేళ నీళ్ళే పోయలేదు. ఇప్పుడు దేవుని పని చేసే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళాలి, చక్కగా మంచి మనసుతో ఆ పని చేయాలి. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాడు ఎవడో పట్టుకరా, ఆడిని పోయి వాడిని తీసుకొని వచ్చి ఆడి చేత శుభ్రం కడిగియాలట, శుభ్రం కడిగియాల. ఒకవేళ చేయలేదనుకో, పాస్టర్ గారు చెప్పి, పాస్టర్ గారు వాళ్ళు కడగట్లేదు, వాళ్ళు అంతేందో చూడండి. నేను అంటాను, ఇప్పుడు నువ్వెందుకు పరిచారకురాలుగా మారావు? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళే చేసుకునే మాట అయితే నువ్వెందుకు మరలా ప్రత్యేకంగా పైన అంటే? ఇప్పుడు వీళ్ళని ఏమంటారు నా దృష్టిలో? పరిచారకులు కాదు, మేతిరమ్మలో. ఎవరు? మేతిరమ్మలో. మరి మేతిరమ్మల పని ఏంటి? చేపేయటమే తప్ప చేయటం తెలీదు. అదే ఈరోజు కొంతమంది అంటారు, ఆ మందిరానికి బావాలంటేనే విసుకొస్తుందండి. ఎందుకో ఆ మందిరంలో ఒక పరిచయం చేసి దేవుని పని చేసే వాళ్ళు ఉన్నారు. అలా ప్రవర్తన నచ్చక వాళ్ళు చేసే పని ఏం చేస్తుందో తెలుసా? మమ్మల్ని బాధేస్తుంది, మమ్మల్ని బాధ పెడుతుందండి. నీవు చేసేది ఏదైనా సరే నింద లేకుండా చేయటం నువ్వు నేర్చుకో. నీకు ఏ పరిచర్య అప్పగించినా, నీకు ఏ పని అప్పగించినా ఆ పనిలో నువ్వు నమ్మకంగా చెయ్యి. నింద లేకుండా చేయగలిగితే నీ పనికి ఒక విలువ ఉంటుంది.